హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సేఫ్టీ విత్ సిద్ధ్. ప్రకాశం జిల్లా సింగరాయకొండ జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి వేగంతో బోల్తా పడిపోయింది. ఇమీడియట్గా మెంటల్ చెలరగడంతో పూర్తిగా కారు దగ్ధమైపోయింది. అందులో ఉన్న నలుగురికి పరిస్థితి విషమంగా ఉంది. అటు ఇటుగా వస్తున్న వాహనాలు కూడా పెద్ద మొత్తంలో ప్రమాదం జరిగింది. ఇమీడియట్గా సహాయక చర్యలు చేపట్టారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. వాట్ ఈస్ హ్యాపెన్ అనేది ఫస్ట్ ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూశారు కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ మేజర్గా ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు వేగంగా వెళ్తున్న కారు ఒకసారి డివైడ్ని ఢీకొట్టగల కారణం ఏంటంటే వాళ్ళ నువ్వు 90 to 100 వెళ్తున్నా సరే ఖచ్చితంగా నువ్వు అబ్జర్వేషన్ అయితే చేసుకుంటుండాలి. అబ్జర్వేషన్ చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. రెప్పపాటు క్షణిక కాలంలో జరిగిన ఈ సంఘటన నలుగురు బాధ్యులుగా ఈరోజు హాస్పిటల్ పాలైపోయారు. కాబట్టి మన ఆలోచన అనేది వేగంగా వెళ్తున్నప్పుడు కంపల్సరీ డ్రైవింగ్ మీదనే ఉండాలి ఫోకస్. వేరే ఇతర ఏదైనా నువ్వు ఖచ్చితంగా ఆలోచన జ్ఞానం అనేది పక్కన పెట్టినప్పుడు ఆ ఇన్సిడెంట్ కారణమవుతావు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా వేగంగా వెళ్తున్నప్పుడు స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకోండి. చూశారుగా ఫ్రెండ్స్, ఎలా చెల్లాచెదరుగా పడిపోయారా వెహికల్స్, కంప్లీట్ డ్యామేజ్. ఇటువంటి మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే మన కంట్రోల్లో ఉండాలి. మన కంట్రోల్లో ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ థ్యాంక్ యూ గైస్. అంటే ఇలాగే మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తుంటాం. స్టే సేఫ్గా. మీరు ఎక్కడికి వెళ్ళినా సేఫ్టీ అనేది ఫస్ట్ ప్రయారిటీని ఒక ఆలోచన అనేది మీ దగ్గర ఉంచుకోండి. అప్పుడే మనం ఏం చేసినా కూడా సేఫ్గా బయలుదేరుతాం, సేఫ్గా ఇంటికి చేరుతాం. మన కోసం మన ఫ్యామిలీ వెయిటింగ్. థ్యాంక్ యూ గైస్. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.